మిత్రులందరికీ కూడా జై భీమ్, జై ఫూలే. మిత్రులారా, మీరు నా ప్రెస్ కాన్ఫరెన్స్ నిన్న చూసే ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో, మోడల్ స్కూల్స్లో వీటన్నిటిలో కూడా బెంచ్లు, ప్లేట్లు, గ్లాసు, కటోరా, బ్లాంకెట్స్, యూనిఫాము, మిగతా అన్ని ఐటమ్స్ సంబంధించి మరి టెండర్ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన విషయం మీకు తెలుసు. గతంలో సంక్షేమ శాఖలో పనిచేసిన ఒక ఉన్నత ఐఏఎస్ అధికారి ఈ బలహీన వర్గాలు, వెనకకు నెట్టివేయబడ్డ వర్గాలు, అణిచివేయబడ్డ వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలు, వీళ్ళందరి మీద వివక్షతోని ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని ఒకటి పెట్టి గతంలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు, పేద వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లు ఊర్లలో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో కాంట్రాక్టులు చేసుకుంటున్నారన్న అక్కస్తోని, వాళ్ళ జీవితాలు బాగుపడుతున్న అక్కస్తోని వాళ్ళ మీద లేని నిందలు మోపి వాళ్ళ వల్లనే నాసిరకం సరుకులు వస్తున్నాయని, వాళ్ళ వల్లనే విషాహార సంఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అభాండాలు మోపి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అనే ఒక యూనిట్ ను తయారు చేసి జీవో నెంబర్ 17 తీసుకొచ్చి అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఎలాంటి కోటాలు లేకుండా చేయడం జరిగింది. మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు, చేవెళ్ల డిక్లరేషన్లో ఎస్సీ, ఎస్టీలకు కోటాలు ఇస్తా అని చెప్పేసి వారు స్పష్టంగా నమ్మబలికి హామీలు ఇచ్చారు. కానీ అధికారం వచ్చిన తర్వాత మొదటి రోజు నుండే కాంగ్రెస్ పార్టీ ఏ కాంట్రాక్ట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కోటాలు ఇవ్వడం లేదు. తూతూ మంత్రంగా మేము మహిళా సమాఖ్యలకు ఇస్తున్నాము, మేము జీసీసీ అంటే గిరిజన కోఆపరేటివ్ కార్పొరేట్లకు ఇస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్, ఈ జీవో నెంబర్ 17 అలాంటి సంఘాల ఊసే ఎత్తడం లేదు. ఎస్సీ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్, ముస్లిం మైనారిటీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్లకు పూర్తిగా మొండి చేయి చూపడం జరిగింది. ఈవెన్ జీసీసీ కూడా, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ కూడా గిరిజనుల చేతిలో ఉండదు. దాని వెనక అంతా కూడా గిరిజనేతరులే చక్రం తిప్పుతూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన మౌనం అనేది సరైనది కాదు. నేరం జరుగుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్న ప్రతివాడు నేరస్తుడని ఒక నానుడు ఉన్నది. మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. మన కళ్ళ ముందరే మన సంపద అంతా కూడా మళ్ళీ ఆధిపత్య వర్గాల చేతిలోకే, మరి ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ అస్మదీయులకే పోతా ఉంటే పట్టపగలే హైకోర్టు జడ్జిమెంట్లను కాదని, జీవోలను కాదని, కాంగ్రెస్ పార్టీ తామిచ్చిన హామీలను కాదని, డిక్లరేషన్లు కాదని వాళ్లే మళ్ళీ అన్ని దండుకోవడం కోసం, చిన్న చిన్న కాంట్రాక్టర్లందరినీ కూడా తోసేయడం కోసం ఎంట్రీ ఫీ అని చెప్పేసి 25 కోట్లు, 50 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికెట్లు బ్యాంకుల నుంచి తీసుకురావాలని చెప్పేసి, అదేవిధంగా ఈఎండీలు పెంచి, అదేవిధంగా సెక్యూరిటీ డిపాజిట్ ఇబ్బడి ముబ్బడిగా పెంచి 20 కోట్లు, 30 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లుగా ఉండాల్సిన కాంట్రాక్ట్ ఏకంగా 700 కోట్లు, 800 కోట్లు, 900 కోట్లుగా పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసి బడాబాబులకు చేయడం అనే కుట్ర వీళ్ళు చేస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణలో మొదటి ప్రిఫరెన్స్ తెలంగాణ వాళ్ళకే చాలా ఈ సంక్షేమ పాఠశాల కాంట్రాక్ట్ లో ఇచ్చేవారు. ఎంఎస్ఎంఈ, చిన్న తరహా, సన్న తరహా కుటీర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ పేరు మీద పెద్దవాళ్లే రావాలి, బడాబాబులే రావాలన్న కుట్రతోని బహుశా వాళ్లతోనే ఇవన్నీ కూడా స్పెసిఫికేషన్స్, పిఎంయూలు అన్ని రాపించి మనందరూ కూడా రోడ్ల మీద పడాలనే కుట్ర ఒకటి జరుగుతూ ఉన్నది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కేవలం జెండాలు మోసే కార్మికులు మాత్రమేనా, లేకపోతే ఓటేసే మరమనుషులు మాత్రమేనా, లేకపోతే కేవలం పింఛన్లు, కంట్రోల్ బియ్యము కోసం మరి ప్రభుత్వ ఆఫీసుల ముందర పడిగాపులు కాసే వ్యక్తులేనా? ఇవన్నీ కూడా మనం ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి నాడు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి నాడు దీన్ని ఆ రోజు వచ్చిన అధికార పార్టీ నాయకులందరినీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. గ్రామ గ్రామాన కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ముఖ్యంగా వాళ్ళ సంపదలో వాళ్ళకు భాగస్వామ్యం లేని విధానాన్ని పెద్ద పెద్ద టెండర్లంతా కూడా పెద్ద వర్గాలు తీసుకుంటా ఉన్నారు. బహుజన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వాళ్ళకి ఒక్క పైసా కూడా కాంట్రాక్ట్ లో రాకుండా వాళ్ళు కేవలం నిరంతరం వీళ్ళ ఇంద ముంగట, వీళ్ళ ఆఫీసుల ముంగట పడిగాపులు కాసే బానిసలుగానే తయారు చేస్తున్నారు. ఈ విషయం మీద మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భావసారూప్యత ఉన్న సంస్థలతోని మాట్లాడి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి, టౌన్ హాల్ మీటింగ్స్ పెట్టి, మీకు తేచినంత విధంగా మీకు వచ్చిన లాంగ్వేజ్లో పాంప్లెట్లు రాసి, పోస్టర్లు రాసి గ్రామ గ్రామాన మన వర్గాలకు చెందిన ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ జై భీమ్లతో జై భీమ్, జై తెలంగాణ, జై ఫూలే, జై భారత్.